ఫెడరేషన్ 20వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నేడు రేపు 2 రోజుల పాటు చే యువ తరంగాల పేరిట సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్నది. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నేటి యువత సినిమా ప్రభావం వలన పెడదోవ పట్టకుండా వారిలో సాంస్కృతిక అవగాహన పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్ తెలిపారు. లేచిన దగ్గర నుండి సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి జెండాలతో వెళ్ళి అక్కడ దిగ్బంధమైనటువంటి కార్యక్రమం మొదటిసారిగా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించవలసిందిగా కోరుతూ కడు గర్వంగా కొని ఆడుకొని పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం మన్నెంగుందెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని ట్రాఫిక్ పోలీసులు నూతనంగా ప్రారంభించిన ప్రీపెయిడ్ ఆటో సర్వీస్ విధానం వలన 15 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న తమకు జీవనోపాధి లేకుండా పోతున్నదని రైల్వే స్టేషన్ వద్ద కొందరు ఆటో డ్రైవర్లు విచారం వ్యక్తం చేశారు. ప్రీపెయిడ్ సర్వీస్ విధానంలో తమను భాగస్వాములు చేసి ఆదుకోవాలని వారు కోరారు. పోలీసు శాఖ నిర్ణయించిన సర్వీస్ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఛార్జీల రేట్లను నిర్ణయించాలని వారు కోరారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ వాళ్ళు ఒకవేళ ఏమైనా వస్తువులు మర్చిపోతే కొత్తపేట పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వారి వస్తువులు వారికి అప్పచెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే కొత్తగా ఇప్పుడు ప్రీపెయిడ్ సిస్టమ్ అని పెట్టి బయట స్టాండ్ మీరు ఉండటానికి లేదు, లోపల మేము ప్రీపెయిడ్ సిస్టమ్ పెట్టామని చెప్పి ఎస్పీ గారు ప్రకటించారు. మేము ఎస్పీ గారిని కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు డిఎస్పీ తిరుపాల్ గారిని, ట్రాఫిక్ సిఐ రత్నప్రసాద్ గారిని కలిసి వీళ్ళందరికీ కూడా లోపల టోకెన్లు ఇప్పించండి అని చెప్తే మాకు డిఎస్పీ గారు, సిఐ గారు మేము లోపల టోకెన్లు ఇప్పిస్తాం, మీరు కూడా లోపల పెట్టుకొని తోలుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా మాకు టోకెన్లు ఇప్పించే కార్యక్రమాలు ఏది చేయలేదు. కానీ ఈరోజు మమ్మల్ని బయట బతుకుతున్న స్టాండ్ని తీసేయమని చెప్పి మా బళ్ళన్నీ తీసేసి దూరంగా నెట్టివేశారు. మాకు బ్రతుకు తెరువు ఇదే తప్ప మాకు వేరే తెలియదు. మేము ఇప్పుడు ఈ ఆటోలు మానేసి మేము ఏ పనులు చేసుకొని బతకాలి, మాకు అర్థం కాని పరిస్థితుంది. మాకు దయచేసి ఎస్పీ గారు చెప్పిన విధంగా మాకు లోపల టోకెన్లు ఇప్పించవలసిందిగా ట్రాఫిక్ డిఎస్పీ గారిని, సిఐ రత్నప్రసాద్ గారిని మీ మీడియా ముందుగా మేము మనవి చేస్తూ కోరుకుంటున్నాం. శానిటరీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన కజారియా ఉత్పత్తులతో నేడు స్థానిక అరండలపేట 13వ లైన్లో సాయి సిరామిక్ ఇంటీరియర్ పేరుతో నూతన షోరూమ్ను నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, కజారియా సంస్థ జనరల్ మేనేజర్ ధీరేంద్ర జోషి హాజరయ్యారు. శానిటరీకి సంబంధించి అన్ని వస్తువులు హోల్సేల్ ధరలకే అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. విజయవాడ ప్రజల సహకారంతో సక్సెస్ఫుల్గా 1 year అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు గుంటూరులో మళ్ళీ గుంటూరు ప్రజలు కూడా కంపెనీ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ హోల్సేల్ ప్రైస్కి మేము కజారియా శానిటరీ ప్రోడక్ట్ ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ప్రజలకు హోల్సేల్లో డైరెక్ట్గా అందివ్వడానికి మేమే ఎక్స్క్లూజివ్గా షోరూమ్ పెట్టాము. మామూలు వేరే డీలర్లు ఇస్తే మళ్ళీ వాళ్ళు మార్జిన్ చేసుకొని మళ్ళీ కస్టమర్కి కొంచెం ప్రైస్ ఎక్కువ పడిందనే ఉద్దేశంతో డైరెక్ట్గా కస్టమర్కే సర్వీస్ ఇద్దామనే ఉద్దేశంతో కంపెనీ షోరూమ్ డిస్ట్రిబ్యూటర్ షోరూమ్ ఇక్కడ పెట్టాము. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని హోల్సేల్ ప్రైసెస్లో కొనుక్కోవడానికి విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే పని లేకుండా గుంటూరులోనే అవైలబుల్ అయ్యేటట్టుగా సర్వీస్ ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ప్రతి వాహనదారుడు తమ రిజిస్ట్రేషన్ వివరాలను, డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. డిప్యూటీ కమిషనర్ బి సుందర్. ఆటో ప్రీపెయిడ్ సర్వీస్ విధానం వలన ప్రయాణికులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందగోరే లబ్ధిదారులకు నేడు క్రెడిట్ క్యాంప్ నిర్వహించిన అధికారులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.